కర్నూలు జిల్లా నందమూరి మోక్షజ్ఞ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కర్నూలులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హీరో మంచు మనోజ్, భూమా మౌనికారెడ్డి దంపతులు హాజరయ్యారు. ఇందులో భాగంగా మంచు మనోజ్ రక్తదానం చేశారు. అన్నయ్య బాలకృష్ణ అభిమానులు తమ్ముడు మోక్షజ్ఞ పేరుతో తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం చాలా సంతోషమన్నారు. ఏమీ తెలియని వయసులో చిన్నారులు తలసేమియా వ్యాధితో బాధపడ్డాన్ని చూసి మనసు భారంగా ఉందని చెప్పారు. ఇక బాధితులకు అండగా నిలిచి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని కోరారు. బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతో మంది జీవితాలకి ఉచితంగా సేవ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇక్కడే కాదు, అన్ని చోట్ల. హ్యాట్స్ ఆఫ్ సార్ దానికి. మా అన్నయ్య నటసింహ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ వాళ్ళు నిజంగా ఈరోజు వచ్చి ఇలాగ ఒక బ్లడ్ బ్యాంక్, ఒక బ్లడ్ క్యాంపు ఇలా స్టార్ట్ చేసి తలసేమియా పేషెంట్స్ కోసం చేస్తున్నారంటే రియల్గా హ్యాట్స్ ఆఫ్ అన్న. పేరున గాడ్ బ్లెస్ యూ అన్న. అందుకే నిజంగా ఇలాంటి కార్యక్రమాలు మీలాంటి వాళ్ళు బాలయ్య అన్న వెనకాల ఉండి చేస్తున్నందుకే ఈరోజు ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా జై బాలయ్య అని అంటారు. అండ్ తమ్ముడు మోక్షాజ్ఞ పేరు మీద మీరు ఈ కార్యక్రమం స్టార్ట్ చేసి ముందుకెళ్తున్నారు. బాబుకి, మీకు, ప్రతి ఒక్కరికి, మీకు, మీ కుటుంబాలకి, మీ పిల్లలకి ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. అండ్ ఈరోజు పిల్లల్ని చూశాక మా వైఫ్ చెప్పినట్టు చాలా బరువుగా ఉంది మనసు. అంత చిన్నారి వయసు కొంచెం మనసు కూడా భారంగా ఉంది. ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినందుకు బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అండ్ హాస్పిటల్, అలాగే మోక్షజ్ఞ ఆర్గనైజేషన్ అండ్ రెడ్ క్రాస్ కర్నూలుకి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ మా చేతుల మీద జరపడము నిజంగా అంటే ఇది ఒక బాధ్యత మా అందరి మీద ఉంది. అలాగే చిన్నపిల్లల్ని చూసినప్పుడు నిజంగా అంటే ఇందాక నా మనసు చాలా భారంగా అనిపించింది. ఇంత చిన్న వయసులో తెలియక వచ్చిన ఒక జెనెటిక్ డిసార్డర్ ఇది మనందరం కూడా 10 మందికి తెలియచేయాలి. ఇది ఒక జెనెటిక్ డిసార్డర్. దానివల్ల రక్తం ఎవ్రీ 2 వారాలకు ఒకసారి తగ్గుతూ ఉంటుంది. ప్రతి మనిషికి తలసేమియా అనే ఒక డిసార్డర్ రావడం వల్ల జీవితకాలం మేబీ ఒక 250 నుంచి 300 యూనిట్స్ వరకు రక్తం అవసరపడుతుంది. చిత్తూరు జిల్లా